ఎంతైనా అమ్మమ్మ గారి ఆరోగ్యం మునుపట్లా లేదు స్వామి. తనకేం కాకుండా క్షేమంగా ఉండే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. అదెంత కష్టమైనా సరే నేను చేస్తాను. త్రినేత్రుడే లయకారకుడు. శాస్త్రంలో లేని పరిష్కారం ఏదీ లేదు. నీ భయం తొలగే తరుణోపాయం ఖచ్చితంగా ఉండి తీరుతుంది తల్లి. ఏంటో చెప్పండి స్వామి. నా టెలిపతిని ఏ పాజిటివ్ ఎనర్జీను ఆపుతుంది. పైగా నా కమ్యూనికేషన్స్ డైరెక్ట్గా ఆమెకు రీచ్ అవ్వడం లేదు. అయితే నా ఆశ ఆడి ఆశేనా? నేను చైర్మన్ కానా? కావని ఎవరున్నారు? మరి మీ మాటలు అలాగే ఉన్నాయి. రీచ్ అవటం లేదంటే ఏంటి అర్థం? దగ్గరవుతా అని అంటే చూడు, నువ్వేం చెప్తావో నాకు తెలీదు. నేను ఆవిడ ఎదురుగా వచ్చి అక్కడ నిలబడే అవకాశాన్ని కలిగించు. నీ పేరు ఆవిడ నోటి నుంచి ప్రకటించేలా చేస్తా. సరే, అయితే రేపు మీరు మా ఇంటికి వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. అప్పుడు నా మాట నేను నిలబెట్టుకుంటా. వస్తాను బాబా. ఆల్ ద బెస్ట్ చైర్మన్. చియోం 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 చియోం. రేపు నేను మీ అమ్మమ్మ గారి ఇంటికి వచ్చి మృత్యుంజయ జపం చేస్తాను. దుష్టశక్తులేవి ఆవిడకు హాని చేయలేవు. మృత్యుం సైతం తన ప్రయత్నం విరమించుకుంటుంది. అంత ప్రభావం కలిగిన మంత్రం తల్లి అది. లయకారకుడైన శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటే రోగభయం, మృత్యుభయం ఉండదు తల్లి. అలాగే స్వామి. అయితే రేపు అమ్మమ్మ గారింటికి వెళ్దామా? అలాగే తల్లి. బావ, తాతయ్య బయటికి వెళ్ళారు. అత్తయ్య, అమ్మమ్మ మాత్రమే ఉన్నారు. అర్జెంటుగా వాళ్ళంతా తిరిగొచ్చేలోపు ఎలాగైనా ఆ క్రిస్టల్ బాబాని తీసుకొచ్చి అమ్మమ్మ మైండ్ సెట్ మారేలా చేయాలి. రండి స్వామి, లోపలికి రండి. అమ్మమ్మ గారు బాగున్నారా తల్లి? నమస్కారం అండి. నమస్కారం. బాగున్నాను. స్వామి మా వీధిలో రోజు బ్రహ్మం గారి కాలజ్ఞానం చెప్తూ ఉంటారమ్మమ్మ గారు. గుర్తుపట్టాను సీత. మీ ఇంటి దగ్గర భోజనాలు అప్పుడు కలిసారుగా. రాత్రి మీ విషయం చెప్తే నేనొచ్చి మృత్యుంజయ మంత్రం చెప్పిస్తాను అని అన్నారు. అందుకే తీసుకొచ్చాను అమ్మమ్మగారు. స్వార్థ చింతన లేని వాళ్ళకి వాక్శుద్ధి ఉంటుంది అంటారు. స్థిరః దృశ్యం స్థిరః వశమః స్థిర దృశ్యం వశమః. స్వర్ణ, తను ఇప్పుడు నీ ధ్యాసలో స్థిరపడింది. ఈ క్షణం నుంచి 27 గంటలు అంటే 11:30 వరకు తనకు నువ్వే సర్వస్వం, నువ్వే ప్రపంచం. నీ పేరే స్మరిస్తుంది, నీ పేరే ఉచ్చరిస్తుంది, నువ్వే కనబడుతుంటావు. నాకేదో మగత కమ్యూనిటీ అయింది ఏమిటి? వ్యాధి నిర్ధారణ నివారణ కోసం నాడీ మండలం మీద ఒత్తిడి పెంచాను. మీరు మానసిక ప్రశాంతత పొందారు. నాకేమైనా ఆరోగ్య లోపం ఉందా? లేదమ్మా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. నేను మీకు దివ్యమూలికా చూర్ణం పంపుతా. రోజుకు 2 సార్లు క్రమం తప్పకుండా వాడండి. ఏ రుగ్మత మీ దరి చేరదో సెలవు.
వస్తానమ్మా. నమస్తే మేడం. రండి సీతామహాలక్ష్మి గారు. ఈ లెటర్ తీసుకోండి మేడం. ఏంటిది? చదవండి, మీకే తెలుస్తుంది. సీత, నాకు సిటీ పార్లర్ సప్లై ఏజెన్సీ, అది నా కోసం ఎక్స్ట్రా 2% మార్జిన్ పెంచి, నమ్మలేకపోతున్నాను సీత. నన్ను కష్టకాలంలో ఆదుకున్నారు కదా, విలువైన బాధ్యతలను అప్పగించారు కూడా. అందుకే నువ్వు నా నమ్మకాన్ని నిలబెట్టి న్యాయం చేసావు. ఇన్సూరెన్స్ చేసి నన్ను నష్టాల్లో కూరుకుపోకుండా కాపాడావు. అది నా బాధ్యత, ఇది కృతజ్ఞత. చిన్న సహాయానికి ఇంత పెద్ద మేలు చేస్తావా? జీవితాన్నే నిలబెట్టారు. ఎంత చేసినా ఆ రుణాన్ని తీర్చుకోలేము. కూడిన కొద్దీ కొండలు అమ్ముకో బుద్ధయిందని మా అమ్మ అంటూ ఉండేది. అలాగే కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోపెట్టినా వెనుకటి గుణమేల మారు అని మా నాన్న పద్యం చెప్పేవాడు. స్వర్ణ, అతిగా మాట్లాడినా అతి తెలివి చూపించినా వచ్చిన మాదిరిగా వెనక్కి తిరిగి వెళ్ళవు. ఏ కొడతావా? కాస్త తగ్గుండు. ఊరికే పెళ్ళం హ్యాండ్ బ్యాగ్ మోస్తూ తిరిగే నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? పళ్ళు రాల్తాయే. ఏది రాలగొట్టి చూస్తా. చేంటే నా భర్తని అనేంతటి దానివయ్యావా? తగ్గున్న కొద్దీ ఎక్కువ చేస్తున్నావు. నేనేం పాత సీతని కాను. అబ్బో, కాంచన సీతవయ్యావా? వస్తున్నది చాలక ఆశకు పార్ట్ టైం చేద్దామని పార్లర్కొచ్చి పెద్ద ఫోజు కొడుతున్నావే ఫోజు. అందుకే అన్నారు, చెడి బతికినాళ్ల చేష్టలు చూడు, బతికి చెడ్డ వాళ్ళని చుట్టంలా చూడు అని. కక్కుర్తికి పార్లర్కొచ్చింది కాక నన్నంటావే? మంగా ఫార్మా చైర్మన్ కాబోయేదాన్ని. కాస్త టంగ్ కంట్రోల్ చేసుకో. నేను మంగమ్మని కాను, ఏదో పోనీలే అని మిమ్మల్ని వదిలేయటానికి. 2 చీప్ ప్రోడక్ట్స్ కి కాస్త మార్కెట్ వచ్చేసరికి అతిగా ప్రవర్తించకండి. అసలు తను ఎందుకు వచ్చిందో నీకు తెలుసా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మీరు అనటం నేర్చుకో. దట్ టు వుడ్ బి చైర్మన్ ఆఫ్ మంగా ఫార్మాస్యూటికల్స్. పిఠాపురం స్వర్ణలతాదేవి. నేను సెట్ అయితే కానీ వీళ్ళ పొజిషన్ సెట్ చేయలేను. నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. వదిలేయండి మేడం. ఎక్కడ బతికే వాళ్ళు అక్కడే బతకాలి అంటారు. నేల మీద ఉన్నామని గుర్తుంచుకుంటే నిలకడగా నిలబడగలుగుతారు. ఓహో, అందుకే నా పార్లర్ వదలంది. గుడ్, కీప్ ఇట్ అప్. మా గురించి మీకెందుకులేండి. కాబోయే చైర్మన్ గారు వచ్చిన పని చేసుకొని వెళ్ళండి. తమని ఇక్కడ చూసాం కాబట్టి వచ్చాం. థ్యాంక్స్. చూసావు, అన్నావు, తృప్తి పడ్డావు కదా, ఇక వెళ్ళు. పని కాకుండా ఎందుకు వెళ్తాను? అసలు నీకేం కావాలి? పెడిక్యూర్. అది అందంగా నా దర్జా టీవీ అరికలలో కూడా కనపడేలా ఉండాలి. ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా అనే పద్యం మీ నాన్నగారు చెప్పలేదా?